భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో బురదలో కూరుకుపోవడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తేవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 4 రోజుల పర్యటన నిమిత్తం కేరళలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవాల్సి ఉంది. ఇందుకోసం కొచ్చిలోని ప్రమదం స్టేడియానికి హెలికాప్టర్లో చేరుకున్నారు. అయితే హెలికాప్టర్ ల్యాండ్ అయిన సమయంలో దాని టైర్లు ఒకవైపు బురదలో పూర్తిగా దిగబడిపోయాయి. దీంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో హెలికాప్టర్ను అతి కష్టం మీద బురద నుంచి బయటకు నెట్టి సురక్షిత ప్రదేశానికి చేర్చారు. ఈ అనూహ్య ఘటనతో షెడ్యూల్ కొద్దిసేపు నిలిచిపోయింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో అధికారులు భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు. రైట్ టికెట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకైతే కేరళ పర్యటనలో త్రుటిలో పెను ప్రమాదమైతే తప్పినట్లు అనుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న. శాలిని, కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. దాదాపు 4 రోజుల పాటు ఆమె 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కేరళ పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా నిన్న సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. తిరువనంతపురం చేరుకున్న తర్వాత తిరువనంతపురంలోని ఎయిర్పోర్ట్లో అధికారిక స్వాగతాన్ని పలకటం జరిగింది. ఇక్కడ కేరళ సీఎం విజయన్, అలాగే గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్. సో మొదటి రోజు అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న తర్వాత నిన్న సాయంత్రం కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఇవాళ టూర్లో భాగంగా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాన్ని ప్లాన్ చేశారు అధికారులు. ఇక అందులో భాగంగానే ఆమె ఇటు శబరిమల వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో మొదటిగా తిరువనంతపురం నుంచి పతనంతిట్ట జిల్లాలోని ప్రమదంకు హెలికాప్టర్ ద్వారా రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియానికి చేరుకోవడం జరిగింది. ఇండోర్ స్టేడియానికి చేరుకున్న తర్వాత ఆమె ఎప్పుడైతే హెలికాప్టర్ దిగుతూ ఉన్నారో ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా బురదలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కొద్దిసేపు అధికారులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆ బురదలో నుంచి హెలికాప్టర్ను పక్కకు తీయడానికి కొన్ని గంటల పాటు శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ హెలికాప్టర్లో ఉన్నటువంటి ద్రౌపది ముర్మును మాత్రం క్షేమంగానే అధికారులు బయటికి తీసి ఆమె అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పంబాకు వెళ్లి అక్కడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అయితే వాస్తవానికి మొదటగా షెడ్యూల్లో భాగంగా హెలికాప్టర్ను పంబాలోని నీలక్కల్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ వాతావరణం అనేది కాస్త వ్యతిరేకంగా ఉంది. వాతావరణం అనుకూలించకపోవడంతో పతనంతిట్ట జిల్లా ప్రమదం ప్రాంతానికి షెడ్యూల్ను ప్లాన్ చేయడం జరిగింది. అయితే ముందు రోజు యొక్క ఏర్పాట్లు అనేవి ఒక్కసారిగా హెలిప్యాడ్ అని ఆమె యొక్క షెడ్యూల్లో భాగంగా హెలికాప్టర్ దిగాల్సినటువంటి ప్రాంతం అనేది ప్రమదం ప్రాంతానికి మార్చడంతో ఆ రోజు ముందు రోజు రాత్రే అక్కడ హెలిప్యాడ్ను రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ముందు రోజు రాత్రి కాంక్రీట్తో కూడినటువంటి యొక్క హెలిప్యాడ్ను ఏర్పాటు చేయడం కారణంగా ఉదయానికి ఎప్పుడైతే హెలికాప్టర్ వచ్చి అక్కడ ల్యాండ్ అవ్వడం జరిగిందో అదే సమయానికి అక్కడ కాంక్రీట్ పూర్తిగా ఆరకపోయిన కారణంగానే ఒక్కసారిగా ఆ హెలికాప్టర్ యొక్క బరువుని మోయలేక కాంక్రీట్ కుంగుకుపోయి ఒక్కసారిగా హెలికాప్టర్ యొక్క బురదలో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇది ఒక్కసారిగా ఈ యొక్క దృశ్యాలన్నీ కూడా ప్రస్తుతం వైరల్ అయినటువంటి నేపథ్యంలోనే అధికారులు దీని గురించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇలా ఘటన జరిగిందనే దాని మీద ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికి ఒక ప్రమాదం నుంచి ద్రౌపది ముర్ము బయటపడ్డారు. ఆ తర్వాత పంబాకు ఆమె రోడ్డు మార్గంలోని వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్న.